హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ బ్రెడ్తో గులాబ్ జామున్. ఎంత తిన్నా బోర్ కొట్టిన స్వీట్స్లో గులాబ్ జామున్ ఫస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను 2-in-1 గులాబ్ జామున్ చేశాను, దట్ టూ ఇన్ చాక్లెట్ ఫ్లేవర్తో. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. మరి ముందుగా ఇక్కడ 5 to 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని వీటికి సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా రిమూవ్ చేసిన బ్రెడ్ పీసెస్తో బ్రెడ్ క్రమ్స్ పౌడర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీన్ని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. పెద్ద పెద్దగా ఉంటే గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, బ్రెడ్ పౌడర్ ఎంత పొడి పొడిగా గ్రైండ్ అయిందో. గ్రైండ్ అయిన బ్రెడ్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ పౌడర్ ఈ నెయ్యిని కలిసేలాగా పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పాలు వేయకుండా చాలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఒక ముద్దగా ఫామ్ అయ్యేలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిండి ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న పార్ట్స్ని ఒకదాన్ని ఇంకో బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక నేను 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. దీనిలో కోకో పౌడర్ అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకొని ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటితో బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చాక్లెట్ మిక్స్ చేసుకున్న ముద్ద తీసుకొని దాన్ని ఇలా పొడుగ్గా చేసుకోవాలి. చేతితో ఇలా అంటూ రౌండ్ అయిన పొడుగ్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా వైట్ కలర్ ముద్దను తీసుకొని దాన్ని కూడా ఇలానే రౌండ్ అయిన పొడుగ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాని పక్కన ఒకటి పెట్టి రెండు కలిపి దగ్గరగా పెట్టి రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా స్లైస్ని కట్ చేసేసుకొని వీటిని ఒక షేప్లో కట్ చేసుకోవాలి. ఈక్వల్ సైజులో కట్ చేసిన ఈ ముద్దని ఇప్పుడు ఇలా తీసుకొని ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, హాఫ్ అండ్ హాఫ్ గులాబ్ జామున్ రెడీ అయింది. అలాగే మిగిలిన అన్నిటిని కూడా ఇలాగే ప్రెస్ చేస్తూ రౌండ్ గులాబ్ జామున్ చేసినట్టు అదే విధంగా రిమైనింగ్ జామున్స్ అన్ని కూడా ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ని ఒక్కొక్కటిని నిదానంగా వేసుకోవాలి. ఇక్కడ స్టవ్ మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. జామున్స్ని మెల్లగా కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వగానే వీటిని ఆయిల్ స్టైనర్లోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి.
దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని బాయిలింగ్ పాయింట్కి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ఇలా స్టిక్కీగా అయ్యాక చూసుకొని దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే కొంచెం కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవాలి. ది ఆప్షనల్. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జామున్స్ని ఈ షుగర్ సిరప్ వామ్గా ఉన్నప్పుడే అందులో వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు 2-in-1 గులాబ్ జామున్ రెడీ టు సర్వ్. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.